అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు తగ్గించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఏ పని చేసినా కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్కి 96 ఏళ్ల బామ్మని పిలిపించుకుని ఆమెకి భోజనం పెట్టి చీర కొంత డబ్బుని బహుకరించారు. 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు పవన్తో కలిసి భోజనం చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాకినాడ జిల్లాకు చెందిన పేరంటాలు పవన్ కళ్యాణ్తో భోజనం చేయాలని ఎప్పటి నుండో అనుకునేది. ఈ విషయం తాజాగా పవన్ కళ్యాణ్కి తెలియక ఆయన వెంటనే స్పందించి ఆమెకు జనసేన క్యాంప్ కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. క్యాంప్ ఆఫీస్కు వచ్చిన పేరంటాల్ని ప్రేమగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా ఆ వృద్ధురాలికి ₹1,00,000 నగదును ఆర్థిక సహాయంగా అందించి కొత్త చీరను కూడా బహుకరించారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేరంటాలని సొంత ఇంటి మనుషులా చూసుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. పేరంటాల ఆనందానికైతే అవధులు లేవని చెప్పాలి. ప్రస్తుతం ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది వ్యూస్ కోసం ఫన్నీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యూజర్లకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నారు రేణుదేశాయ్. ఈ రోజు మనం భయం లేకుండా మన ఇళ్లలో నిద్రపోతున్నామంటే దానికి కారణం బార్డర్లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు కాబట్టే. వారి కుటుంబ సభ్యులు బాధను అర్థం చేసుకోండి. మన ప్రార్థనలు వారికి అండగా ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో మనం ఐక్యంగా ఉండాలి. సబ్స్క్రైబర్లు పెంచుకోవాలనో, ఎక్కువగా వ్యూస్ రావాలనో వారిపై ఫన్నీ రీల్స్, వీడియోలు చేయటం సబబు కాదు అని రేణుదేశాయ్ తన పోస్టులు రాసుకొచ్చారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. సైనికులకు సెల్యూట్ చేస్తూ దీనిపై స్పందించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ఇమేజ్ ను పంచుకున్న రణ్వీర్, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారని మేము ఇబ్బంది పెట్టాం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారని మా జోలికొస్తే మాత్రం వదిలిపెట్టాం. మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్ అని రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పై టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ మే 11న కొంత సమయమైనా సరే అమ్మతో సంతోషంగా గడుపుతారు. అమ్మ ప్రేమ గురించి వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ సినిమాలుగా మారాయి. అయితే ఈ మాతృ దినోత్సవం సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి 35 చిన్న కథ కాదు సినిమా చూసేయండి. ఉచితంగానే ఈ చిత్రాన్ని చూడొచ్చని ఆహా తెలుగు ప్రకటించింది. మే 10, 11 తేదీల్లో మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. 35 చిన్న కథ కాదు సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు నటించిన ఈ చిత్రం గతేడాది తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా ఇప్పటికే OTTలో విడుదలైంది. మదర్స్ డే కానుకగా ఉచితంగా చూసేందుకు ఆహా సంస్థ అవకాశం కల్పించింది. నందకిషోర్ ఇమానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా, సృజన్ యారబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేద మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న శ్రీ విష్ణు నిన్న మే 9న సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా ముఖ్య పాత్రల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్ తో కలిసి విద్యా కొప్పినీడి, అలాగే భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాణంలో కార్తిక్ రాజు దర్శకత్వంలో ఈ సింగిల్ సినిమా తెరకెక్కింది. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఫుల్ కామెడీ, కాస్త ఎమోషన్ తో సింగిల్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల శ్రీ విష్ణు తన సినిమాలతో మంచి కలెక్షన్ సాధిస్తున్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా కూడా ఓపెనింగ్ రోజు 4.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ 2 రోజులు కూడా వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రముఖ సినీ నటి లయ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశంపై, ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిని చూసి తాను ఎంతగానో ముక్తురాలనయ్యానని, ఈ నగరం ముందు న్యూయార్క్ కూడా సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు. మంచి జీవన ప్రమాణాలకు సరిపడా ఆర్థిక వనరులుంటే భారతదేశంలో ఉండటమే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ, ఈసారి ఇండియా వచ్చి హైదరాబాద్ ను చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. నగరం ఎంతగా మారిపోయిందో. ఫ్లైఓవర్లు, ఆకాశ హర్మ్యాలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది.
లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్లోని 4-5 పాత భవనాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. ఒకరిని మించి ఒకరు మంచి కట్టడాలు నిర్మిస్తున్నారు. తగినంత డబ్బుండి మంచి జీవనశైలి గడపగలిగితే ఇండియా ఎప్పుడూ ఉత్తమమైన ప్రదేశం అనటంలో ఎలాంటి సందేహం లేదు అని తెలిపారు. అమెరికాలో భారతీయ ఆహారాన్ని, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరి, నిమ్మకాయ సోడా వంటి వాటిని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. తన వృత్తి జీవితం గురించి ప్రస్తావిస్తూ 2011లో ఐటీ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని లయ తెలిపారు. సత్యం కంపెనీలో జీఈ క్లయింట్ కోసం పనిచేశానని, ఆ తర్వాత 4 ఏళ్ల విరామం తీసుకుని 2017లో ఒక డాన్స్ స్కూల్ను ప్రారంభించానని చెప్పారు. డాన్స్ స్కూల్ చాలా బాగా నడిచింది. వరుసగా పోటీలు, షోలతో బిజీగా ఉండేవాళ్లం. కానీ కోవిడ్ కారణంగా పరిస్థితులు మారాయి. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినప్పటికీ గ్రూప్ డాన్స్లకు అవసరమైన సమన్వయం కుదరటం కష్టంగా ఉండేది. దీంతో యూట్యూబ్లో డాన్స్ వీడియోలు, ఆ తర్వాత షార్ట్స్, రీల్స్ చేయడం మొదలుపెట్టాం అని ఆమె వివరించారు. నటనకు దూరమైన తర్వాత, ముఖ్యంగా మంచి ఫామ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని వెళ్లటం వల్ల కొంతకాలం ఖాళీగా అనిపించిందని లయ అంగీకరించారు. ఇది చాలా పెద్ద మార్పు. స్థిరపడి తీసుకున్న నిర్ణయమే అయినా కొన్నిసార్లు ఇప్పుడు నేనేంటి, కేవలం గృహిణీనేనా అనిపించేది. ఆర్థికంగా ఎంత సౌకర్యంగా ఉన్నా ఏదో ఒక పని చేస్తూ చురుగ్గా ఉండటం, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటం వల్ల కలిగే సంతృప్తి వేరు. డబ్బు సంపాదన కోసమే కాదు, యాక్టివ్గా, బిజీగా ఉండాలని, ప్రజల్లో ఒక మార్క్ సృష్టించాలని కోరుకుంటాను అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు లయ. తాను కథానాయకుడిగా నటించినట్లు తనకే తెలియకుండా ఒక సినిమా పూర్తయిందంటూ హాస్య నటుడు వెన్నెల కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో తనే హీరో అనే విషయం తనకు ముందుగా తెలియదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు వెన్నెల కిషోర్ హాజరు కాకపోవడంపై చిత్ర బృందం స్పందిస్తూ ఆ విషయం గురించి ఆయన్ని అడగాలని పేర్కొనటం గతంలో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఈ సినిమాలో నేను హీరో అనే సంగతి నాకు తెలీదు. నాకు ముందుగా సినిమా కథ మొత్తం చెప్పలేదు. ఈ మధ్య నేను అలా అడగటం కూడా మానేశాను. ఎందుకంటే కొందరు కథ మొత్తం అడిగితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకే నా పాత్ర పరిధి వరకే చెప్పమని అడిగాను అని వారు చెప్పారు. 7 రోజులు కాల్ షీట్స్ ఇచ్చి నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్ని భావోద్వేగ సన్నివేశాలు జోడించాల్సిందని చెప్పడంతో వెళ్లి నటించొచ్చాను అని వెన్నెల కిషోర్ వివరించారు. సినిమా విడుదల సమయంలో తనే హీరో అని పోస్టర్లలో చూడడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు. అసలు నాకే తెలియకుండా నన్ను హీరోగా ఎలా చేశారో అర్థం కాలేదు. నాకు కథ చెప్పినప్పుడు ఈ సినిమాలో వేరే హీరో ఉన్నాడని, అతనికి జోడీగా అనన్య నాగళ్ళ నటిస్తుందని చెప్పారు. కానీ చివరిగా నన్ను హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయం నాకు తెలియకుండానే జరిగింది అని కిషోర్ పేర్కొన్నారు. ఒకవేళ దర్శక నిర్మాతలు తానే హీరోనని ముందుగా స్పష్టం చేస్తుంటే తాను కూడా ప్రచార కార్యక్రమాలకు వచ్చి ఉండేవాడినేమో అని చెప్పారు. శుభంతో నిర్మాతగా తొలి అడుగు వేశారు నటి సమంత. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. త్వరలోనే తాను మా ఇంటి బంగారం సెట్లోకి అడుగు పెడతానని చెప్పారు. యాక్టింగ్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుని తిరిగి సెట్లోకి అడుగు పెట్టినప్పుడు ఎంతో కంగారు పడ్డానన్నారు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఊ అంటావా పాట ఆఫర్ వచ్చిందని దాన్ని తాను ఒక సవాల్గా స్వీకరించానని తెలిపారు. కెరియర్ ఆరంభంలోనే సక్సెస్ చూసా. వరుస సినిమాలు విజయాలు అందుకున్నాయి. దాంతో అందరూ నన్ను గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలిచేవారు. పోటీలో భాగమైపోయా. కానీ ఫెయిల్యూర్స్ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా సినిమా తొలిసారి ఫ్లాప్ అయినప్పుడు కుమిలిపోయాను. నేనొక ఫెయిల్యూర్ని అని అనుకున్నాను. ఇన్నేళ్ల కెరియర్ తర్వాత సక్సెస్ అంటే నా దృష్టిలో నిర్వచనం మారింది. స్వేచ్ఛగా జీవించడమే విజయం అని అర్థమైంది. ఇప్పుడు నేను సక్సెస్లో లేనని చాలా మంది అనుకుంటారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడే నేను విజయవంతంగా రాణిస్తున్నా. ప్రతిరోజు నాకు ఇష్టమైన పనులతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నా. ఆరోగ్యపరమైన సమస్యల రీత్యా కొంతకాలం వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నా. యాక్టింగ్ ను ఎంతో మిస్ అయ్యా. యాక్టింగ్ మర్చిపోయానేమో అని అనిపించింది. రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ షూట్ లో అడుగుపెట్టిన తొలి రోజు అంత సులువుగా అనిపించలేదు. ఒకసారి యాక్టింగ్ లోకి దిగితే జీవితాంతం అది మనలో భాగం అవుతుందని అప్పుడు అర్థమైందని చెప్పారు. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపూరి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బద్మాషులు. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తారా స్టోరీ టెల్లర్స్ బ్యానర్ పై బి బాలకృష్ణ, సి రామశంకర్ నిర్మించారు. సంచార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బద్మాషులు చిత్రం జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీపా ఆర్ట్స్ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు
ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన లభించింది. గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యంతో ఆకట్టుకునే కథనంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుంది. దర్శకుడు శంకర్ చేగూరి రిఫ్రెషింగ్ టేకింగ్ తో 2 గంటల పాటు నవ్వులు పూయించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాత్రలు సహజంగా స్థానికతను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులకు మన ఊరి కథ అనే భావనను కలిగించనున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ చిత్రాలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం చూస్తున్నాం. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్స్ పై ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పలు చిత్రాలను భారీగా రిలీజ్ చేస్తూ మేకర్స్ అందరూ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ క్లాసిక్ కల్ట్ చిత్రం రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన సోషల్ ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. తొలి రోజు ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే విధంగా 1.75 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ లో ఎలాంటి దుమ్ము లేపుతుందో చూడాలి. కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎంవి రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం వీరచంద్రహాస్. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా రాధాకృష్ణకు గుర్తింపుంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన తాజాగా వీరచంద్రహాస తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కేజీఎఫ్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్ వీరచంద్రహాస చిత్రంతో దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా సిదిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగా, నాగరాజ్ సర్వేగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అర్హోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలి ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్ పై ఎన్ఎస్ రాజ్ కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ తెలుగు రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ ను మాస్కదాస్ విశ్వక్సేన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాస్కదాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ వీరచంద్రహాస్ టైటిల్ తో పాటు ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రవి బస్రూర్ మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇప్పటి వరకు ఆడియన్స్ ను తనదైన సంగీతంతో అలరించగా డైరెక్టర్ గాను తానేంటో ప్రూవ్ చేశారు. ఎంవి రాధాకృష్ణ గారు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే, పాకిస్తానీ నటి మావ్రా హుకేన్ జంటగా నటించిన చిత్రం సనమ్ తెరీ కసమ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నట్లు ఇప్పటికే టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఉద్దేశించి మావ్రా హుకేన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేయడంపై హర్షవర్ధన్ రాణే అసహనం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. పార్ట్ 1లో యాక్ట్ చేసిన వారు సీక్వెల్లో ఉంటే తాను సినిమా చేసేందుకు సిద్ధంగా లేరని వెల్లడించారు. పరిస్థితులను నేను గౌరవిస్తున్నా. నా దేశాన్ని ఉద్దేశించి కొంతమంది కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంలో నేనొక నిర్ణయానికి వచ్చా. గతంలో నటించిన వారే ఇప్పుడు సనమ్ తెరీ కసమ్ 2లోనూ యాక్ట్ చేస్తే అందులో నేను యాక్ట్ చేయాలనుకోవటం లేదు అని ఆయన రాసుకొచ్చారు. మరో పోస్ట్లో మావ్రా చేసిన పోస్ట్ను ఆయన షేర్ చేశారు. ఏ దేశానికి చెందిన నటీనటులైనా నేను గౌరవిస్తాను, కానీ నా దేశాన్ని ఉద్దేశించి ఎవరైనా చులకనగా మాట్లాడితే ఏమాత్రం సహించను. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తగ్గినా పర్వాలేదు, కానీ దేశ గౌరవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తే ఊరుకోను. నీ దేశానికి మద్దతుగా నిలబడటం మంచిదే, అలానే పక్క దేశంపై విషపూరిత వ్యాఖ్యలు చేయటం ఏమాత్రం సరికాదు అని హితవు పలికారు. 14 కోట్ల బడ్జెట్తో రాధికారావు తెరకెక్కించిన సనమ్ తెరీ కసమ్ 2016లో విడుదలై విశేషంగా ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా 41 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశం పైకి ప్రయోగించింది.
వీటిని మన సైనిక బలగాలు తిప్పికొట్టారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్గా ఎంపికై బార్డర్లో సేవలందిస్తున్నారు. మురళీ నాయక్ వీరమరణం చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ మృతదేహం గోరంట్ల మండలం కాళితాండ గ్రామానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మురళీ నాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మురళీ నాయక్ మరణం చాలా బాధను కలిగించిందని బాలకృష్ణ అన్నారు. ఇక తాజాగా మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు బాలకృష్ణ. తన వంతుగా 1 నెల జీతాన్ని మురళీ నాయక్ కుటుంబానికి ఇస్తున్నట్టు ప్రకటించారు బాలయ్య. మే 12న బాలకృష్ణ మురళీ నాయక్ స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తాను ప్రకటించిన నగదును అందజేయనున్నారు. మురళీకి చిన్నతనం నుండే దేశభక్తి అంటే చాలా ఎక్కువ. దీంతో రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్ తీవ్రవాదుల ఎదురుదాడిలో పోరాడి 3 తీవ్రవాదులను మట్టుబెట్టి చివరకు తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. చెన్నై చంద్రం త్రిష టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 2 దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ అమ్మడు ఇప్పటికీ టాప్ లీగ్ లో కొనసాగుతుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర అనే చిత్రం చేస్తుంది. అయితే సాధారణంగా సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు రావడం చాలా అరుదు. కానీ త్రిష మాత్రం అద్భుతమైన అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు కేవలం సీనియర్ హీరోలకు జోడీగా మాత్రమే నటిస్తుంది. యంగ్ హీరోలకు నో ఛాన్స్ అంటుంది. ఇటీవలే మాలీవుడ్ లో అడుగుపెట్టింది. 42వ పడలోకి అడుగు పెట్టిన కూడా త్రిష అందం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో త్రిష అందాన్ని పొగిడేస్తూ ఒక నెటిజనుడు మనసులోని ప్రేమను బయటపెట్టాడు. గతంలో త్రిషకు ఎన్నో లవ్ ప్రపోజల్స్ వచ్చుంటాయి. కానీ ఈ ప్రపోజల్ మాత్రం త్రిష తప్పక అంగీకరించాల్సిందే. అంత గొప్పగా ప్రేమను కురిపించాడు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ ని కట్టారు. కానీ దాన్ని తలదన్నేలా అంతకు మించిన గొప్ప ప్రేమ మందిరం కట్టాలని నాకుంది. ఇప్పటికే నా మనసులో అంతకు మించిన గొప్ప మందిరం అయితే కట్టేశారు. కానీ దాన్ని నేను భౌతికంగా చూపించలేను కాబట్టి తాజ్ మహల్ ని మించిన మరో మందిరం కట్టి చూపిస్తాను. అది జన్మలో సాధ్యం కాకపోయినా వచ్చే జన్మలోనైనా తప్పక కడతానంటూ తన మనసులో ప్రేమను వ్యక్తం చేశాడు సదరు నెటిజన్. ఇది కనుక త్రిష చూస్తే మైమర్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే త్రిష నటించిన పొనియన్ సెల్వన్, లియో, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో మరోసారి హిట్స్ లైనప్ లోకి వచ్చేసింది. చెన్నై చంద్రం త్రిష టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించింది. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆపరేషన్ సింధూర్ శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టిస్తున్న పేరిదే. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకుంటున్న ఈ పేరుతో సినిమా రానుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరుతో బాలీవుడ్లో సినిమాను తెరకెక్కించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేసి ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. నిక్కీ విక్కీ భగ్నాని ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో యూనిఫామ్ ధరించి రైఫిల్ పట్టుకుని నుదుటన సింధూరం పెట్టుకుంటున్న మహిళను చూపారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఫైటర్ జెట్లను మండుతున్న యుద్ధ భూమిని చూపారు. ప్రస్తుతం భారత్ పాక్ల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలను, పహల్గామ్ సంఘటనను ఈ చిత్రంలో చూపనున్నట్టు స్పష్టమవుతుంది. త్వరలోనే ఇందులో నటించనున్న నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. ఉగ్రవాదానికి తాను ఎప్పుడూ వ్యతిరేకేనని అన్నారు నటి సెలీనా జైట్లీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె ఇటీవల భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. దాంతో కొందరు ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. భారత్ను ప్రశంసిస్తే తనను అన్ఫాలో చేస్తామని బెదిరించారు. తాజాగా ఈ ట్రోల్స్ పై ఆమె స్పందించారు. తాను ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకేనని, తన ధోరణి నచ్చని వాళ్ళు అన్ఫాలో చేయవచ్చని అన్నారు. భారత్ గురించి మాట్లాడితే అన్ఫాలో చేస్తామని కొందరు అంటున్నారు. అలా బెదిరించే వారి కోసం ఈ పోస్టు పెడుతున్నాను. నా దేశం కోసం నిలబడినందుకు నేను ఎప్పటికీ
క్షమాపణలు చెప్పను. ఉగ్రవాదం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నా కూడా నేను స్పందించకుండా మౌనంగా ఉండలేను. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు. హింసను సమర్థిస్తూ దాన్ని ప్రోత్సహించే వారి వైపు నేను ఎప్పుడూ నిలబడను. భారత్పై నాకున్న ప్రేమ మిమ్మల్ని బాధపెడితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినిపించే నా మాటలు మీరు వినలేకపోతే నన్ను అనుసరించడం మానేయండి. నేను శాంతి కోసం మాట్లాడతాను, సత్యం కోసం నిలబడతాను. ఎప్పుడూ నా సైనికుల వెంటే ఉంటాను. ఎందుకంటే నా సైనికులు పేరు మతం అడగకుండానే రక్షిస్తారు. మీ అందరి ట్రోల్స్ బెదిరింపులు నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఇలాంటి వారిని క్షమించను. జై హింద్ అని రాసుకొచ్చారు. కోలీవుడ్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి టాప్ హీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు. అజిత్ స్వయం కృషితో ఎదిగి ఈ స్థాయికి వచ్చిన అజిత్ కోట్లాది మంది అభిమానుల ప్రేమని దక్కించుకున్నాడు. అజిత్ చదివింది 10వ తరగతి కాగా ఆయన నటుడిగా రేసర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అజిత్ గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అజిత్ కుమార్ మూలాలు అఖండ భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన దేశంలో ఉన్నాయట. అజిత్ తండ్రి పి సుబ్రహ్మణ్యన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవారు. అజిత్ తల్లి మోహిని పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతానికి చెందినవారు. అంటే సింధుకు చెందిన సింధీ హిందూ, అంటే అతనికి సింధీ వారసత్వం ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి అనేక మంది హిందువులు భారతదేశానికి కాంతి సీకులుగా తరలి వచ్చారు. తల్లి కుటుంబం అలానే తరలి వచ్చింది. అలా వచ్చిన అజిత్ అమ్మమ్మ గారి ఫ్యామిలీ కోల్కతాకి వచ్చి స్థిరపడ్డారు. అయితే అజిత్ కుమార్ మాత్రం హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించారు. అందుకే తెలుగు అభిమానులు కూడా అజిత్ని ఎంతో ఇష్టపడతారు. ఇక ఒక ఇంటర్వ్యూలో నా తల్లి కరాచీ నుండి వచ్చిందని చెప్పుకొచ్చారు అజిత్. అలా పాకిస్తాన్ నుంచి భారత్ తరలి వచ్చిన ప్రముఖుల్లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అలాగే భారత మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ, బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వంటి వారు ఉన్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొందరు పనికట్టుకుని సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ప్రశ్నించొద్దని అంటుంది ఈ కథానాయిక రష్మిక. ఇటీవల ఆపరేషన్ సింధూర్ మెరుపు దాడితో దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టు పెట్టిందామె. ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్ని కాంక్షించే వారిగా పేర్కొనద్దు. దేశ భద్రత, న్యాయం కోసం ఆరాటపడే పౌరులు వారు. దూకుడు ధోరణి, అత్యవసర ఆత్మరక్షణకు మధ్య చాలా నైతిక భేదం ఉంటుంది. కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద చర్యల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం బాధ్యత అవుతుంది తప్ప అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే అర్థం జరిగిన హింసను మౌనంగా అంగీకరించడం కాదు. మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి అని ఆ పోస్ట్లో రష్మిక పేర్కొంది. ఇటీవల సంక్రాంతికి వస్తున్న చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు నటుడు విక్టరీ వెంకటేష్. ఈ చిత్రం దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా అనంతరం తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు వెంకీ. ఇప్పటికే పలు కథలు విన్న ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఈ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతూ ఉండగా తాజాగా ఇది ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వెంకటేష్తో కలిసి కథా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్న ప్రకారం జరిగితే ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలో దిల్ చాప్తా హై ఒకటి. ఈ సినిమాకు ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహించగా 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఇటీవల వేవ్స్ సమ్మిట్లో పాల్గొన్న ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోతే బహుశా సినిమానే ఆపేయాల్సి వచ్చేదని అన్నారు. తార పాత్ర ఆమె కోసమే రాశానని, ఆమె ఒప్పుకున్నందుకు ఎప్పటికీ కృతజ్ఞనని ఆయన పేర్కొన్నారు. అయితే డింపుల్ కపాడియా నాకంటే పెద్దది కావడంతో సెట్స్లో తనని ఎలా పిలవాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. ఫర్హాన్ అఖ్తర్ మాట్లాడుతూ దిల్ చాహతా హై సినిమా షూటింగ్ సమయంలో డింపుల్ కపాడియాను ఎలా పిలవాలో తెలియక తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. ఆమెను డింపుల్ ఆంటీ అని పిలిస్తే చాలా కోప్పడతారని, కేవలం డింపుల్ అని పిలిస్తే మర్యాదగా ఉండదని భావించానని ఫర్హాన్ తెలిపారు. దీంతో షూటింగ్ సమయంలో ఆయన ఆమెను ఎక్కువగా జీజీ, ఎస్ ఓకే ఓకే మేడం అని పిలిచినట్లు తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత డింపుల్ కపాడియా నా దగ్గరకు వచ్చి ఫర్హాన్ నన్ను ఎందుకు పేరు పెట్టి పిలవడం లేదని అడిగారు. అప్పుడు నేను మీరు నాకంటే పెద్ద, అందుకే ఎలా పిలవాలో అర్థం కాలేదని చెప్పగా ఆమె నవ్వుతూ నన్ను డింపుల్ అని పిలువు, ఒకవేళ ఈ నోటి నుండి డింపుల్ ఆంటీ అని వస్తే నేను ఈ సినిమాను వదిలి వెళ్ళిపోతాను అని సరదాగా హెచ్చరించినట్లు చెప్పుకొచ్చాడు.
సుమంత్, కాజల్ చౌదరి, విహార్ష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం అనగనగా. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హీరో నాగ చైతన్య సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. కృషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న ఈటీవీ విన్లో విడుదల కానుంది. రామ్, నీ మనసులో భయానికి చోటిస్తే ఈ నాన్న ఉండడు, నాన్నకు చోటిస్తే భయం ఉండదు అంటూ తన కుమారుడికి చెప్తున్నాడు ఓ తండ్రి. మరి ఈ తండ్రి కొడుకుల కథేంటో తెలుసుకోవాలంటే అనగనగా సినిమా చూడాల్సిందే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.